సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలిపిన భీమిలి తేదప కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు. ఉత్తర నియోజకవర్గంలో ఇంటింట ప్రచారం నిర్వహించిన జై భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ. చంద్రబాబు నాయుడు అతని పాలనలో రాష్ట్ర అభివృద్ధి గురించి ఏనాడు ఆలోచించలేదని విమర్శించిన విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. రంజాన్ పండుగ సందర్భంగా నగరంలోని సాగర్ నగర్ మసీద్ ఈ అమన్ వద్ద రంజాన్ ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. ఈ ప్రార్థనలో స్థానికంగా ఉన్న ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భీమిలి టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గంటా రంజాన్ పండుగ నేపథ్యంలో ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ చెప్పారు. రంజాన్ పండుగ సమరస్యానికి, సహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని గంటా అన్నారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలను రంజాన్ ఒక ముగింపు వేడుక అన్నారు. అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఖుషీద్ పర్యవేక్షించిన కార్యక్రమంలో షా నవాజ్ పాల్గొన్నారు. సాగర్ నగర్ ఈ శుభాకాంక్షలు రంజాన్ శుభాకాంక్షలు. నా పేరు అబ్దుల్ ఖుషీద్ అండి. సాగర్ నగర్ మసీద్ మీ అందరి ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషం. ఇది మీరు ప్రార్థనా సమయం. మీరు ఇచ్చే ఆశీస్సులు చాలా చాలా ముఖ్యం నాకు. మీ అందరి ఆశీస్సులతోటి రేపు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత మీ కొన్ని సమస్యలు కూడా నాకు స్థానిక నాయకులు చెప్పారు. ఒక్కసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మామూలుగా నేను మీ బ్లెస్సింగ్ తీసుకోవడం కోసం ఇక్కడ రావడం జరిగింది. ఈ ప్రార్థనా సమయం మీకు ఈ పవిత్రమైన రోజు మీ ఆశీస్సులు నిండు మనసుతో మీ ఆశీస్సులు ఉండాలని రేపు 2 ఓట్లు ఎంపీ ఎమ్మెల్యే 2 ఓట్లు కూడా తెలుగుదేశం అలాగే ఎంపీగా నేను వాళ్ళతో పోటీ చేస్తా ఉన్నాం. ఇద్దరికి ఓట్లు వేసి గెలిపించమని చెప్పి ప్రధానమంత్రి కోరుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. పేరు షానవాజ్. నా తరఫున ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్. నగరంలోని అక్కయ్యపాలెం పరిధి జీవీఎంసీ 45వ వార్డు నరసింహనగర్ ప్రాంతంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ జై భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవితంలో వెలుగు నింపే బ్యాటరీ టార్చ్ గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం జేడి లక్ష్మీనారాయణ సిటీ కేబుల్ న్యూస్తో మాట్లాడుతూ ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రజలను కలుస్తూ వారి సలహాలు సూచనలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఇకనైనా రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా విశాఖపట్నం డ్రగ్ కోరల్లో చిక్కుకొని ప్రమాదకర పరిస్థితి పడిందని, దీని నుండి నగరాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడం ద్వారా వాటిని పరిష్కరించుకోగలమని, రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనని గెలిపించాలని జేడీ ప్రజలను కోరారు. ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను. నార్త్ నియోజకవర్గం మాది జై భారత్ పార్టీ. టార్చ్ లైట్ సింబల్. నమస్తే. ఉత్తర నియోజకవర్గంలో ప్రచారార్థం ఇక్కడ నరసింహనగర్లో రావడం జరిగింది. అనేక మందిని ఈరోజు కలవడం జరిగింది. వారి ఆలోచనల్లో వారి యొక్క సలహా సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. చాలామంది మార్పు రావాలి, ఒక కొత్త విధానాలు ఆలోచించాలి. ముఖ్యంగా విశాఖపట్నం చూసుకుంటే ఇక్కడ ఈ మధ్య డ్రగ్స్, గాంజాయి ఇది చాలా ఎక్కువ పెద్ద ప్రమాణంలో అయిపోయింది. తర్వాత చాలామంది విద్యార్థులు చదువుకుంటున్నారు కానీ వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థులలో, ముఖ్యంగా యువతలో ఒక అసంతృప్తి, ఒక ఆందోళన మొదలైంది. వారిని చూసి మళ్ళీ తల్లిదండ్రుల్లో కూడా ఆందోళన ఈ విధంగా మొదలైంది. వీటన్నింటినీ కూడా మనం పరిష్కరించాలంటే సమస్యలను మనం అసెంబ్లీలోకి తీసుకెళ్ళాలి అన్నది ఒక సంకల్పం. ఆ ఉద్దేశంతో ఇక్కడ విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడడం జరిగింది. మా జై భారత్ నేషనల్ పార్టీ తర్వాత మా గుర్తు టార్చ్ లైట్. సో ఆ విధంగా ఓటర్లందరికీ కూడా విశాఖ
ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా మార్చే సంకల్పం. ముఖ్యంగా ఇక్కడ పిల్లలకు ఒక మంచి నాలెడ్జ్ హబ్ ఒకటి ఏర్పాటు చేయాలని, ఆ తర్వాత ఒక పెద్ద లైబ్రరీ, ఆ తర్వాత ఒక కల్చరల్ సెంటర్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏంటంటే పిల్లలకు చాలామందికి అనేక కళల్లో ప్రవేశం ఉంటుంది, కానీ అవి ప్రదర్శించడానికి ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా సదుపాయం లేదు. అందువల్ల ఒక మంచి కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేసి, లైబ్రరీ ఏర్పాటు చేసి, నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేసి పిల్లల్లో ఉన్న స్కిల్స్ అన్నది ఇంప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే మెయిన్గా మన పిల్లలకు ఉద్యోగాలు రాకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వారు చదువుతున్నారు, పరీక్షల్లో పాస్ అవుతున్నారు, కానీ కావాల్సిన నైపుణ్యాలు లేవు. ఆ నైపుణ్యాలను కనుక మనం ఇవ్వగలిగితే వారు చక్కని ఉద్యోగాలు, తర్వాత వాళ్ళే ఉద్యోజకులుగా కూడా మారుతారంటే ఎంటర్ప్రెనర్స్. సో ఆ విధంగా చేయాలన్న సంకల్పంతో ఉన్నాం. విశాఖ ఉత్తరను ఉత్తమ నియోజకవర్గంగా తయారు చేసి దేశంలోనే ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీ అంటే ఎలా ఉంటుంది, ఒక ఆదర్శ నియోజకవర్గం ఎలా ఉంటుందన్న చేయాలన్న సంకల్పన. త్వరలో విశాఖ ఉత్తర మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తాను, ఒక 100 రూపాయల బాండ్ పేపర్ మీద. అంటే ఈ 5 సంవత్సరాల్లో ఒక ఎమ్మెల్యేగా నేను ఎన్నికవుతే ఏం చేస్తాను విశాఖ ఉత్తరకన్నది మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఒక మంచి వాతావరణం, బాగా చదువుకున్న వాళ్ళు, అభ్యుదయ భావాలు కలిగిన వాళ్ళు, చైతన్యవంతులైన ఓటర్లు విశాఖ ఉత్తరంలో ఉన్నారు. వారందరూ కూడా చాలా ప్రోత్సాహం ఇస్తున్నారు. వారందరికీ కూడా సిటీ కేబుల్ ద్వారా నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధి అక్కయ్యపాలెం కళింగ వైశ్య భవనంలో కన్యకా పరమేశ్వరి కళింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో గురువారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరై కళింగ వైశ్య సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పక్కన పెట్టి హైదరాబాద్ అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచించారని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఒక్క అమరావతి మీదే దృష్టి సారించారు తప్ప రాష్ట్ర అభివృద్ధి గురించి ఏనాడూ ఆలోచించలేదని మండిపడ్డారు. 95 నుంచి 2004 వరకు హైదరాబాద్ 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 అని ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరం ద్రోహం చేశాడు. పేపర్లోని, టీవీలోని ఉత్తరాంధ్ర అభివృద్ధి కనపడలేదు, ఎక్కడ కూడా గ్రౌండ్ మీద కనపడదు. మళ్ళీ 2014లో ముఖ్యమంత్రి అయ్యాడు. 2014లో అమరావతి 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 అని మళ్ళీ ద్రోహం చేశాడు. ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి. ఎందుకు 95 నుంచి 2004 వరకు చేశాడంటే మెడ్రాస్ నుంచి ఫిల్మ్ యాక్టర్స్ అందరూ కూడా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. 90లోని 80లోని ఈ 25,000కో 30,000కో 75,000కో ₹1,00,000 వారి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా సుమారు 50,000 ఎకరాలు కొన్నారు హైదరాబాద్ చుట్టుపక్కల. ఈ 55,000 ఎకరాలు అభివృద్ధి చెందాలి, ఆ విలువ పెరగాలంటే హైదరాబాద్ని అభివృద్ధి చేయాలి. ఇదంతా కుట్రేసి వాళ్ళ ఆస్తులు విలువ పెంచుకోవడం కోసం కేంద్రీకృతం చేశారు. ఉత్తరాంధ్రాన్ని పట్టించుకోలేదు, రాయలసీమను పట్టించుకోలేదు, కోస్తా ప్రాంతాన్ని. అలా 9 ఏళ్ళు అన్యాయం చేశారు. ఏదో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎల్సిటీ తీసుకొచ్చారు, ఫార్మాసిటీ తీసుకొచ్చారు, హైదరాబాద్ సిటీ తీసుకొచ్చారు, బిహెచ్ఎల్ విలీనం చేశారు, షిప్ యార్డ్ కాపాడారు, బిఆర్టీఎస్ రోడ్ నిర్మాణం చేశారు, సత్యం విప్రో తీసుకొచ్చారు. మళ్ళీ దురదృష్టం ఆయన చనిపోయారు. 2014లో మళ్ళీ ఎగారు, ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళీ అమరావతిలో భూములు కొన్నారు 30,000 ఎకరాలు. మళ్ళీ అమరావతి 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 ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరం దూరం చేసేది. అందరూ కూడా మనం ఆలోచించాలి విషయం. ఉత్తరాంధ్ర ప్రాంతం దశాబ్దాలుగా వెనుకబడి ఉంది అంటే దానికి కారణం 1995 ముందు నాకు తెలియదు, కానీ 95 నుంచి కేవలం చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహం. చంద్రబాబు నాయుడు కొంతమంది ఫిల్మ్ యాక్టర్స్, పెద్దదారులు, పెట్టుబడిదారులు హైదరాబాద్లో పెట్టుకున్న భూముల విలువ పెంపు కోసం 95 నుంచి 2004 వరకు ఈ ప్రాంతం అభివృద్ధిని అడ్డుకున్నాడు. 2014 నుంచి 2019 వరకు అమరావతిలో వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు వేలాది ఎకరాల భూముల విలువ పెంపు లక్ష్యంగా మళ్ళీ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అడ్డుకున్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్, వాటర్స్గా నేను మీకు ఎన్ని విషయాలు చెప్పట్లేదు. వనరులు ఉన్నాయి, ఈ ప్రాంత అభివృద్ధిని స్వాగతించే కమ్యూనిటీ మీది మీరు తెలుసుకుంటే ఏమైనా చేయగలుగుతారని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఉత్తర నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలు మరి పేదవారికి తెచ్చి ఇచ్చినటువంటి ఘనత మన కేకే రాజు గారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక ప్రజాసేవలోనే కాదు, ఒక పేదవారి విషయంలోనే కాదు, మరి అన్ని విధాలుగా రోడ్లు కానీ, అభివృద్ధిలో కూడా రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అలాగే వెల్నెస్ సెంటర్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, అలాగే కమ్యూనిటీ హాల్స్ కానీ, మరి అన్ని విధాలు అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధి ప్రదాత మన కేకే రాజు గారి నేను తెలియజేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్యశ్రీలో అవ్వకపోతే మరి ఆయన చచ్చిపోవడమో లేదంటే ఇబ్బంది పడితే ఆ కుటుంబం అంతా పాడైపోతుంది. కాబట్టి సీఎంఆర్ రిలీఫ్ ఫండ్లు ఇవ్వాలి అని చెప్పి ప్రతి ఎమ్మెల్యే కూడా దశ నిర్దేశించారు. అందులో భాగంగా కేకే రాజు గారు అంటే ఎక్కువ
జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టడు. ఆయన ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఈయన అక్కడికి వెళ్ళినా మస్ట్ ఆయనతో ఫోటోలు ఉంటాయి. ఫోటో తీసుకుంటారు, ఆయనే తీసుకుంటారు వచ్చి. దాని మీద అలా మా కాన్స్టిట్యున్సీలో చాలామందికి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయంటే అందరికీ 10-20 చెప్పులు ఇస్తే 30-40 చెప్పులు అంటే ఆ బాధితులకి వచ్చే పరిస్థితి ఉంది. తద్వారా చాలా 17 వార్డులో చాలామందికి మరి సీఎంఆర్ రిలీఫ్ నుంచి చాలా డబ్బులు తెచ్చారు. ఈ కార్యక్రమంలో వీకేపీ సిపిఐఆర్ చైర్మన్, ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్, ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు బాణాల శ్రీనివాసరావు, కన్యకా పరమేశ్వరి కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు దాల్రాజు, అద్దవరపు రవిచంద్ర, పోట్లూరి నాగరాజు, భోగి సాయిరాం, గంపలి మధుసూదన్ రావు, సభ్యులు ప్రకాష్, ఏపీ రావు, కమిటీ మెంబర్లు మరియు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. గత వైకాపా ప్రభుత్వ పాలన పరంగా అన్ని రంగాల్లోని విఫలమైందని సీనియర్ తెదేపా నాయకులు బైరెడ్డి పోతనరెడ్డి అన్నారు. బుధవారం విశాఖ తూర్పు నియోజకవర్గ తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు నిర్వహించిన తెదేపా కూటమి ఎన్నికల ప్రచారంలో పోతనరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రచారంలో కూటమి అభ్యర్థులకు ప్రజాస్పందన చాలా బాగుందని, రానున్న ఎన్నికల్లో ఓటు ద్వారా వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాల వారిని కలుసుకొని కూటమి తరపున పోటీ చేస్తున్న వెలగపూడి రామకృష్ణబాబుని ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరుతున్నట్లు పోతనరెడ్డి పేర్కొన్నారు. 20 రోజులు పైబడి తూర్పు నియోజకవర్గంలోని ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ వెలగపూడి రామకృష్ణబాబు గారు శాసనసభ అభ్యర్థిగా, శ్రీభర్త గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నారు. సైకిల్ గుర్తు మీద ఇటు బీజేపీ, జనసేన, టీడీపీ బలపరిచిన అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ప్రజాస్పందన స్పష్టంగా కనబడతా ఉన్నది. వైసీపీ వారు ఏదైతే అన్ని రంగాల్లో విఫలమయ్యారో అది ప్రజలు ఈరోజు గమనిస్తూ ఉన్నారు. ఎప్పుడు సారాత్మక ఎన్నికలు జరుగుతాయా ఆ రోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకు ఓటు ద్వారా చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు మరి సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగా ఓటర్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడు వారు నాడి చూస్తూ ఉన్నాము. మరి అందరూ కూడా సైకిల్కి పట్టం కడతాము, అలాగే గ్లాస్ గుర్తుకి పువ్వుగుర్తుకి పట్టం కడతామని చెప్తా ఉన్నారు. మరి అందులో భాగంగా వెలగపూడి రామకృష్ణ గారి క్యాంపెయిన్ వివిధ ఇటు మహిళలు ఒక ఏరియాలో, అలాగే ఎమ్మెల్యే గారు ఒక ఏరియాలో, అలాగే పట్టాభి గారు వివిధ వర్గాలకు చెందిన బీసీ వర్గాల వారు ఒక ఏరియాలోనే, ఇలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఒక ఏరియాలోనే అందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఏదైతే విద్యులైనటువంటి ఓటర్ మహాశయులు అందరూ కూడా రానున్నటువంటి ఎన్నికల్లో మరి 5వ నెల 13వ తారీఖు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మరి ప్రతి ఒక్కరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో అభ్యర్థులు ఇటు పార్లమెంట్ అభ్యర్థి భరత్ గారిని, ఇటు ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు గారిని కూడా బలపరచవలసిందిగా మీ ద్వారా నేను సవినీయంగా మనం చేసుకుంటా ఉన్నాను. రంజాన్ పండుగ సందర్భంగా విశాఖ దక్షిణ నియోజకవర్గం కోటవీధి మసీదు వద్ద రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి ఎం శ్రీభరత్, తెదేపా, బీజేపీ, జనసేన కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు గండి బాబ్జీ తదితరులు పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ తెదేపా, బీజేపీ, జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పి విష్ణుకుమార్ రాజు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా విశాఖ రైల్వే మైదానంలో మార్నింగ్ వాక్ నిర్వహించిన ఆయన క్రీడాకారులను కలుసుకొని వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెదేపా, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా ఉత్తర నియోజకవర్గంలో పోటీ చేస్తున్న తనను కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంచేందుకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు సనపల వరప్రసాద్, కార్యకర్తలు, క్రీడాకారులు పాల్గొన్నారు. నాకు కూడా చాలా స్పోర్ట్స్ అంటే ఇష్టం, కానీ నాకు ఇంత పెద్ద పొట్ట అన్ని స్పోర్ట్స్ తోటి మనం చేయలేము. మీ కోచ్ లాగా మీలాగా మీరంతా చాలా అదృష్టవంతులు. చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్లో ఉన్నారు. మంచి ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, మీ మంచి భవిష్యత్తు ఉండాలి. నేను కూడా ఎప్పుడో చిన్నప్పుడు ఏదో ఆడిబోళ్ళం, కానీ మాకు అప్పుడు ఇంత గ్రౌండ్స్ ఉండేవి కాదు. గ్రౌండ్స్ లేవు, ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో మేము కూడా స్పోర్ట్స్లో పెద్దగా ముందుకు పోలేకపోయాం. మీకు అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తాము.
ఇది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఇది రైల్వే గ్రౌండ్. ఇది సంతోషం. అందరూ మంచి బాగా అభివృద్ధి చెందాలి. మీరు చేయవలసిన పని ఏంటంటే మీ తల్లిదండ్రులకి చెప్పాలి. మీ తల్లిదండ్రులకి చెప్పి మాకు కమలం గుర్తుకి ఓటు వేయండి, సైకిల్ గుర్తుకి ఓటు వేయండి, మీకు ప్యాంప్లెట్ ఇస్తాము, ఆ ప్యాంప్లెట్ తీసుకుని వెళ్ళి చూపించండి. చూపించి మీ తండ్రి గారికి, తల్లి గారికి దీనిపైన ఓటు వేయాలని చెప్పి మీరు చెప్పాలి. అర్థమైందా? మీకు పాలిటిక్స్ తెలియదు, కానీ మన జీవితము, మన నెక్స్ట్ జనరేషన్ బాగుండాలంటే ఈ ప్రభుత్వం మారాలి. ఈ ప్రభుత్వం మారాలి అంటే మాకు ఓట్లు వేయాలి. మీరందరూ మంచి అభివృద్ధిలోకి రావాలి, మంచిగా స్పోర్ట్స్లో ముందుకు వెళ్ళాలి. అట్లాగే చదువు కూడా బాగా చదువుకోవాలి. స్పోర్ట్స్ ఒక్కటే కాదు, చదువు కూడా బాగా చదువుకుని మంచి అభివృద్ధిలోకి రావాలి. ఆ భగవంతుడు మీకు మంచిగా చూడాలని చెప్పి నేను కోరుకుంటాను. రంజాన్ సందర్భంగా విశాఖ 1 టౌన్ ప్రాంతంలో ముస్లింలు గురువారం అంబసారం వీద్ ఈద్గా వద్ద నిర్వహించిన నవాజ్కి దక్షిణ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ హాజరయ్యారు. నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు ముజీబ్ ఖాన్ వాసుపల్లికి స్వాగతం పలికారు. నమాజ్లో దక్షిణం నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు ద్రోణంరాజు శ్రీవత్సవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ ముస్లిం సోదరులకి ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. 1 టౌన్ ప్రాంతంలో స్థానికులుగా ముస్లింతో ఎక్కువ సత్సంబంధాలు ఉన్నాయన్నారు. మసీదు నిర్మాణంలో తాను కూడా ఒక కూలీగా పనిచేశానని, తాను ఈ స్థానంలో ఉండడానికి ముస్లిం సోదరులు ఆదరాభిమానాలే కారణమన్నారు. ముస్లిం సోదరులందరూ పవిత్ర రంజాన్ మాసంలో చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలతో పాటు అందరూ కూడా 30 రోజులు కఠిన ఉపవాసాలు చేసి ప్రతిరోజు మసీదులో నమాజ్ చదువుతున్నారన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వారి ఎదుగుదలకు ఎప్పుడూ వైసీపీ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు డాక్టర్ జహీర్ అహ్మద్, అఫ్సర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గాజువాక 76వ వార్డు గోపాలపట్నం నగరంలో తెదేపా కూటమి గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం చేపట్టారు. స్థానిక ప్రజలు పల్లా శ్రీనివాసరావుకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైకాపా ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఎన్డీఏ కూటమేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు జగన్ మాటలకు మరోసారి మోసపోయే పరిస్థితిలో లేరన్నారు. వార్డు టీడీపీ కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచారంలో టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 6వ వార్డులో మరి మేము డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేస్తున్నాం. అలాగే జనసేన నాయకులు సోదరులు హనుమాన్ మురళి గారు, మా నాయకులందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగిందండి. అలాగే కేఎన్ఆర్ గారు, అదే వార్డు బాధ్యత అప్పారావు గారు. అయితే ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల నుంచి మాత్రం చాలా ప్రజలందరూ కూడా 5 సంవత్సరాలు అనగవేయబడ్డాం, మా ఒక అరాచక పాలన చూసాం, ఈరోజు మాకు స్వేచ్ఛ రాబోతుంది అనే విధంగా ప్రజలందరూ కూడా బయటకు వస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన అంతమవుతుంది. ఎందుకంటే ఏ రోజైనా సరే ఈ ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, దాడులు చేయడం. ఇప్పుడు ఈరోజు స్వాతంత్రం వచ్చినట్టుగా ప్రతి ఒక్కరు బయటకు వస్తున్నారండి. ఇది ఎలక్షన్ కాదు, ఇది రెవల్యూషన్. ప్రజల నుంచి రెవల్యూషన్ వస్తుంది. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో వస్తుందనడానికి ఇక్కడ నేను గెలవబోతున్నానడానికి ఇది ఒక నిదర్శనం చెప్పి సందర్భంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలిపిన భీమిలి తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు. ఉత్తర నియోజకవర్గంలో ఇంటింట ప్రచారం నిర్వహించిన జై భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ. చంద్రబాబు నాయుడు అతని పాలనలో రాష్ట్ర అభివృద్ధి గురించి ఏనాడు ఆలోచించలేదని విమర్శించిన విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.